హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఒకరోజు రాజు ఒక పండును కోస్తూ ఉంటే వేలు తెగి బ్లడ్ వస్తూ ఉంటే మంత్రి చూసి నవ్వి, "ఏం కాదు రాజుగారు, అంతా మన మంచికే" అని అన్నాడంట. అప్పుడు రాజుకు కోపం వచ్చేసి, "ఈ మంత్రిని బంధించండి, రేపు పొద్దున ఉరి తీయండి" అని చెప్పాడంట. అనేసి, "ఇప్పుడు చూడు అంతా మన మంచిగా జరుగుతుందా" అని వేటకెళ్ళిపోయాడంట. వేటకెళ్ళిపోయిన రాజు అటవీలోకి దొరికిపోయాడంట. అప్పుడు వాళ్ళ దేవతకి బలి ఇద్దామని చూస్తున్న క్రమంలో ఈ రాజు దొరికేసరికి రాజునే బలి ఇద్దామని తీసుకెళ్లారంట. బలికి అంతా సిద్ధం చేస్తున్న క్రమంలో ఆ అటవీ పెద్ద చూసి, అయ్యో ఈ రాజుకు ఏలు కట్ట అయిపోయింది కాబట్టి బలికి పని చేయడు అని వదిలిపెట్టారంట. వదిలిపెట్టగానే పరిగెత్తుకుంటూ రాజ్యానికి వచ్చేసి మంత్రి దగ్గరికి వచ్చాడంట. "మంత్రి గారు, ఈరోజు నాకు ప్రాణాపాయం తప్పింది ఈ ఏలు కట్ట కావడం వల్లనే" అని చెప్పేసరికి, "నీ వల్లనే మంచి జరిగింది" అని అంటే, "సరే నాకు మంచి జరిగింది బాగానే ఉంది, కానీ నీకెలా మంచి జరిగింది" అని అంటే, "అయ్యో రాజుగారు, మీరు నన్ను తీసుకెళ్లేవారు, మీకు ఏలు కట్ అయింది కాబట్టి వదిలేశారు, నాకు ఏది కట్టు కాలేదు కాబట్టి నా పీక కట్ అయ్యేది, అది నాకు కూడా మంచి జరిగింది దీనివల్ల, కాబట్టి ఏది జరిగినా నీ జీవితంలో మంచికే జరుగుతుంది అనుకో మిత్రమా."